ఈరోజు చాలా టేస్టీగా ఉన్న సూజీ బేసిన్ రవ్వ లడ్డు చూపిస్తున్నానండి. చాలా బావుంటుంది. అరగంట అంటే అరగంటలోనే లడ్డు రెడీ అయిపోతుందనమాట. సో, ఇప్పుడు అది ఎలా చేయాలో చూసేద్దామండి. ఒక పాన్ పెట్టేసుకొని, ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని, ఒక కప్పు సూజీ రవ్వ వేసుకొని ఎర్రగా వేపుకోవాలి. అది పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు అదే పాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి పడుతుందండి. వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు బేసిన్ శనగపిండి వేసుకోవాలి. ఈ శనగపిండి ఒక 8 మినిట్స్, 10 మినిట్స్ వరకు టైం పడుతుంది వేగడానికి. ఇలా ఈ లిక్విడ్ స్టేజ్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత, మనము వేయించి పక్కన పెట్టుకున్న సూజీ రవ్వను కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతే. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం షుగర్ సిరప్ అవసరమవుతుందండి. పాకం పట్టుకోవాలి. దీంట్లోకి 1 ½ కప్పు వాటర్ ఏసుకున్నానండి. అలాగే 1 ½ కప్పు షుగర్ కూడా వేసుకున్నాను. ఇది ఒక తీగ పాకం వచ్చే వరకు మనము పాకం పట్టుకోవాలనమాట. సో, ఇలా ఈ స్టేజ్ వచ్చి ఒక తీగ చూపిస్తున్నట్లు ఒక తీగ వచ్చేంత వరకు పట్టుకోవాలి. అంతే. ఇలా వచ్చిన వాటిని మళ్ళీ మనం పిండి వేసుకున్న దాంట్లోనే వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతే. ఇలా షుగర్ పాకం కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్, అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని కలుపుకోవాలండి. అంతే. ఇలా ఇలాచీ పౌడర్, నెయ్యి కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేసి అది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము లడ్డూలు చుట్టేసుకుంటే మన సూజీ బేసిన్ లడ్డూ అనేది రెడీ అయిపోతుందండి. సో, ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనము లడ్డూల్లాగా చుట్టేసుకోవటమే. చాలా ఈజీగా ఉంది కాదు. జస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ టైంలోనే అయిపోతుందండి. సో, చాలా ఈజీగా ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు చేసుకున్నా త్వరగా అయిపోతుంది. సో, మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే నా ఛానల్‌ని ఒకసారి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నా ఛానల్‌కి ఎంతో అవసరం. సో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.